ఏదైతే మనం కౌంటర్ టెర్రరిజం ఏదైతే టెర్రరిజంకి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ చేశామో అది కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మాత్రమే కాదు, భారత ప్రజలందరూ ఒకే తాటి మీద ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఒకే దాటి మీద ఉన్నాయని చెప్పడానికి. దాంతోపాటు ఏదైతే ఫారెన్ పాలసీ విదేశీ విధానం ఉందో అది కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు, ఎంటైర్ పార్లమెంట్ పూర్తి స్థాయిలో పార్లమెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయింది. ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకటే దాటి మీదకి వచ్చి దీన్ని వ్యతిరేకించారు, ఈ టెర్రరిస్ట్ అటాక్ని వ్యతిరేకించారని చెప్పడానికి మేమందరం ఒకటే, ఇదంతా భారతీయుల యొక్క సంఘీభావం, మా వర్షన్ ఇది, మా నరేషన్ ఇది అని చెప్పడానికి మనం ఈ మెగా డిప్లొమాటిక్ అవుట్రీచ్ అనేది ముందు తీసుకెళ్తాం. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీస్, కాంగ్రెస్ ఎంపీస్ వీళ్ళందరూ కూడా డెలిగేషన్ లీడ్ చేస్తూ బయలుదేరి వెళ్తున్నారనమాట మే 23వ తారీఖు. ముఖ్యంగా బీజేపీ ఎంపీస్ బైజయంత్ జై పాండా మరియు రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, జనతాదళ్ యునైటెడ్ లీడర్ సంజయ్ జా, శివసేన లీడర్ శ్రీకాంత్ షిండే, డిఎంకే లీడర్ కనిమోలి మరియు ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సుప్రియా సూలే వీళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారనమాట. ప్రపంచానికి చెప్పడానికి భారతదేశం ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఆపరేషన్ సింధూర్, భారతదేశం పైన టెర్రర్ అటాక్స్ ఎలా జరిగినాయి, దీన్ని ఖండించాలంటే ఏం చేయాలని చెప్పి ఇండియన్ వర్షన్ చెప్పడానికి, ఇండియన్ నెరేటివ్ చెప్పడానికి, ఇండియన్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ పెంచడానికి, ముఖ్యంగా ప్రపంచంలో ఈరోజు నడిచేది డిప్లొమసీ కాబట్టి డిప్లొమసీ ద్వారానే మనం ఏదైనా సాధించగలం కాబట్టి మనం బయలుదేరి ప్రపంచానికి చెప్పడానికి వెళ్తున్నాం.